బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసింది. ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో జరుగుతున్న డ్రామా, లోక్సభ ఎన్నికల్లో 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం ఆడుతున్న డ్రామా అని కాంగ్రెస్ అంటుంది. మీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా అయ్యే డ్రామాలు ఆడుతుంది. ఆనాడు అరెస్ట్ కేసు అయినాడు మద్దతు ఇచ్చినారు వాళ్ళకి బీజేపీకి. అదే కేసులో సిసోడియాని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ ఏం మాట్లాడినాడు? మౌలి గారు ఇక్కడ స్పష్టంగా మీరు కూడా చెప్పాలి. అదే కేసులో సిసోడియాని అరెస్ట్ చేసినాడు. రాజీవ్ గాంధీ రియాక్షన్ ఏంది ఒకసారి తీసి చూపించండి. అర్థమైపోతుంది ప్రజలకి వీళ్ళ డ్యూయల్ రోల్ ఏంది, వీళ్ళ డ్రామాలు ఏంది, కాంగ్రెస్ జాతీయ నేత ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, వీళ్ళ ఇద్దరి మధ్యన డ్రామాలు ఏందని. అదే కేసులో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కలిసి నాటకం ఆడుతున్నాయి, కలిసి ప్రతిపక్షాలను అణచేస్తున్నాయి, కుట్రలో భాగంగా సిసోడియాని కేసు పెట్టినారు అన్నారు. అదే కేసులో ఉన్న ఇంకో అక్యూజ్డ్కి వేరే రకమైన ఇది వర్తిస్తుందా? కాంగ్రెస్ది డ్యూయల్ రోలా, కాంగ్రెస్ది డ్రామానా, ఇంకోటి డ్రామానా? మరి నిజంగానే మేము అట్లా కనుక ఉంటే మేము ఆ ఎన్నికల ముందే అరెస్ట్ చేసుకుని పొందేటోళ్ళం కదా లాభం. ఎందుకు రాణిస్తాం మేము? అప్పుడు అరెస్ట్ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్ బీజేపీ రెండు దెబ్బతిన్నాయి కాబట్టి ఇది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి డ్రామాలో భాగంగా జరుగుతున్నాయి ఇవన్నీ. ఈ కేసు మొత్తం కూడా బీజేపీ కాంగ్రెస్ డ్రామాలు. ఎందుకంటే ఇద్దరు జాతీయ పార్టీలకు ఛాలెంజ్ చేస్తున్న నాయకులు ఇక్కడ కేసీఆర్, అక్కడ కేజ్రీవాల్. కాబట్టి ఇద్దరిని దెబ్బతీయాలనే దాంట్లో భాగంగా ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. బీజేపీ కాంగ్రెస్లు కలిసి ఆడుతున్న నాటకం ఇది తప్ప ఇంకోటి కాదు. ఎన్నికల ముందు, శాసనసభ ఎన్నికల ముందు స్పష్టంగా కలిసే పనిచేసింది. మోడీకి రేవంత్కు సంబంధాలు ఉన్న విషయం అన్నీ ఓపెన్గా బయటపడుతున్నాయి. అన్నీ కూడా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి, ముఖ్యమంత్రి రేవంత్ కావడానికి మోడీ ఆశీస్సులు ఉన్న విషయం కూడా అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంలో తీరా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఒకటే మాట మౌలి గారు మీరు అడిగిన ప్రశ్న, ఇవాళ ఎన్నికల ముందు తీరా ఎన్నికల్లో సందర్భం వచ్చింది, ఆ క్షణంలో అరెస్ట్ చేయడం అంటే మమ్మల్ని దెబ్బతీయడానికి చేయడం అవుతుంది, మా పనిని డిస్టర్బ్ చేయడానికి అవుతుంది తప్ప మాకు లాభం చేయడానికి ఎట్లా అవుతుందండి? ఇవాళ మా నాయకులపై అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. తప్పకుండా ఎంత అవునన్నా కాదన్నా ఒక కూతురు కాబట్టి బాధ ఉంటుంది వాళ్ళకి కూడా డెఫినెట్గా. ఈ టైంలో ఎన్నికల కొరకు మేము రిగరస్గా పనిచేయాల్సిన సమయంలో చేసినారంటే మమ్మల్ని పొలిటికల్ దెబ్బతీయడం కొరకు కాక అయితే కాంగ్రెస్ కన్నా లాభం కావాలి, అయితే కాంగ్రెస్ కన్నా లాభం కావాలి, లేదా బీజేపీ కన్నా లాభం కావాలి. మన ఇద్దరిట్లో ఎవరికి వచ్చినా ఏం లేదు, కేసీఆర్ని దెబ్బతీయాలి. ఈ కుట్రలో భాగంగా ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం, రేవంత్ మోడీ కలిసి ఆడుతున్న నాటకం ఇది. అరెస్ట్ వల్ల బీఆర్ఎస్కు కొంత సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందనేది వాళ్ళ వాదన. ఉంటే మేము ఆ రోజు చేసుకుందాం కదా అంటే మాకు అసలైంది ప్రధానమైంది అది కదా, రాష్ట్రంలో అధికారం కదా. అది జరుగుంటే అవలే జరిగేది కదా. అరెస్ట్ చేస్తే ఒకటి, చేయకపోతే ఒకటి, రెండు డ్రామాలంటే డ్రామాలు ఆడుతుంది వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యన కుట్రపూరితంగా వాళ్ళ సంబంధాలు ఏదైతున్నాయో అవి బయట పెడుతున్నాయి. కానీ అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ప్రచారం వల్ల మీకు నష్టం జరిగిందా లేదా? 100% జరిగింది. అదేంటున్నా నేను, అందుకే అంటున్నా, కావాలనే ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ను పైకి తీసుకురావడానికి మోడీ, షా ఆడిన నాటకం. కేసు ఉందని చెప్పి ఇంత పైకి పీక్లోకి తీసుకురావడం కావచ్చు, ప్రచారం చేయడం కావచ్చు, ఆమెను అరెస్ట్ చేయకుండా ఉండడం కావచ్చు, కేవలం ఇద్దరు పొత్తులో భాగంగానే మేము చేయలేదు అని చెప్పిన లీకేజీలు కావచ్చు, అన్నీ కూడా బీజేపీ ఇచ్చిన లీకేజ్లే. బండి సంజయ్ని మార్చడం కావచ్చు, ఇదంతా కూడా కాంగ్రెస్ని లేపడం కొరకు మోడీ, షా ద్వయం ఆడిన నాటకం తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డికి మోడీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటారు మీరు? తప్పకుండా అవినాభావ సంబంధం ఉంది. ఇద్దరు కూడా చాలా ఇష్టపూర్వకమైన సంబంధం ఉంది. రేపు ఏం జరగబోద్దో చెప్పలేం. అక్కడక్కడ గోవాల, హిమాచల్లో జరిగిన ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం పేరే మారిపోవచ్చు పార్టీ తెల్లవారికి. కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం కూడా కావచ్చు. ఇక్కడ అంత డీప్ సంబంధాలు ఉన్నాయి ఇద్దరి మధ్యలో. అంటే రేవంత్ రెడ్డి కాబోయే బీజేపీ ముఖ్యమంత్రి అంటారా? డెఫినెట్గా కావచ్చు. గతంలో ఉన్నాయి కదా మనకు అనుభవాలు, ఇతర రాష్ట్రాల్లో జరిగినాయి కదా. రాత్రే ఆ పార్టీ ముఖ్యమంత్రిని మార్చేసేసి తెల్లడ్రకి ఈ పార్టీ ముఖ్యమంత్రి అవసరం రేవంత్ రెడ్డికి ఏముంది? ఆల్రెడీ బిశ్వా కనబడుతుంది, బిశ్వా కనబడుతున్నాడు, హిమాచల్ కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ నుంచి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముంటుంది? చేసింది ఆయన కాబట్టి గురుగారి కొరకు త్యాగం చేయొచ్చు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కదా ముఖ్యమంత్రిని చేసింది? కాదు, 100% మోడీని, సందేహమేముంది? అంటే 100% మోదీ అంటే మీరు చేసే ఆరోపణకు ఒక ఆధారం అంటూ ఉండాలి కదా. 100% ఇవన్నీ అవే ఆధారాలు. కవితను ఆ రోజు అరెస్ట్ చేయకపోవడం కావచ్చు, ఒక్క రోజు కూడా మోడీ గురించి ఇంతవరకు రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం కావచ్చు. ఒక్క పరుషపదం ఇప్పటివరకు చూపిస్తారా మీరు? ఒక్క పరుషపదం ఇప్పటివరకు కూడా మోడీ పైన రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏదైనా ఉందా ఇప్పటి వరకు? ఎన్నడన్నా ఒక్కనాడు బీజేపీ మీద అప్పుడప్పుడు
అసలు మాట్లాడకపోతే బాగుండదేమని తప్ప మోడీ మీద ఆయన చేసిన కామెంట్ ఏదైనా చూపించండి. ఈ 6 ఏళ్లలో ఈ 6 ఏళ్లలో ఎక్కడైనా సరే ఒకటి చూపించండి. ఇంకొకటి, రాహుల్కి ఇష్టం లేని అదాని, మోడీకి ఇష్టమైన అదాని ఈయనకి ఎట్లా దగ్గర అవుతాడండి? తెలియదా? ఎట్లా సాధ్యమవుతుంది? మోదీని ఆయన ఏం మాట్లాడతాడు? మోడీని అదాని కలిపి సంబోధిస్తాడు, ఒకటే పదం. రాహుల్ గాంధీ ఇద్దరిని కలిపి ఒక పదం యూజ్ చేస్తాడు. ఇద్దరికి అంత అభిమాన సంబంధం ఉంది, ఈ దేశాన్ని అదాని నడుపుతున్నాడు అని చెప్పి. అదాని రానివద్దు అని చెప్పిన క్రోని క్యాపిటలిజానికి మూల పురుషుడు అని చెప్పిన రాహుల్ని కాదని ఎట్లా అదాని తీసుకొస్తున్నాడు? ఏంటిది? బీజేపీ ఒకవేళ మీరు మోడీకి ఇష్టమైన అదాని తేవడం అంటే దానికి కారణం ఏంది? బీజేపీకి కనీసం ఒక 30 మంది 40 మంది ఎమ్మెల్యేలు దాటి ఉంటే మీరు అన్నట్టు వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. బీజేపీకి పట్టుమని ఉన్న ఎమ్మెల్యేలు 8 మంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని, రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినాడు కదా కుట్ర జరుగుతుంది నన్ను తీసేయడానికి అని. కుట్ర ఎక్కడి నుంచి జరుగుతుంది? వాళ్ళ పార్టీ నుంచి కదా. వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళి కొంతమంది ఎవరో మీరు కుట్ర పన్నుతున్నారు అని చెప్తున్నారు. మేము అనడం కాదు కదా, వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళి ఎవరైనా ఉంటేనే కదా జరిగేది. వాళ్ళ పార్టీ నుంచి ఉంటే కదా జరిగేది. వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళి బయటికి పోతే కదా పడిపోయేదైనా. అంటే వాళ్ళ పార్టీ నుంచి ఏదో జరుగుతుంది ఆయన మీద, దానికి మోడీ సాయం కావాలి. అంటే డే 1 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇది 3 నాళ్ల సర్కారీ అవుతుంది అని ఎంతో కొంత మాటలన్నది బీఆర్ఎస్ నాయకులు కాదా? బీఆర్ఎస్ నాయకులు నేను చెప్పినాను కదా, గ్రామాలలో పోయినప్పుడు ధైర్యం చెప్పుకోవడం కొరకు మాట్లాడతారు. ఎందుకు అంటే కేసులు పెడుతున్నారు, జైలులో పంపుతున్నారు, దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు. జరుగుతున్న క్రమంలో పోయినప్పుడు వాళ్ళని సంజాయించుకోవడం కొరకు ఏం కాదు తమ్మి ఓపిక పట్టు 4 రోజులు అయిపోతుంది చెప్తారు సహజంగా. ఇప్పుడు పిల్లోడికి జ్వరం వస్తే ఇంజక్షన్ ఇప్పించడానికి డాక్టర్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి మాటలు చెప్పేసి మరిపించే ప్రయత్నం చేస్తాం. మా వాళ్ళు కూడా కార్యకర్తలు ధైర్యం చెప్పుకోవడం కొరకు మాట్లాడిండొచ్చు అక్కడ. కానీ మేము పైన కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదు కదా. సో రేవంత్ రెడ్డి సర్కార్ బలంగానే ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుంది, వాళ్ళ పార్టీలో కుట్ర జరిగిన రోజులు ఉంటుంది.